కడప జిల్లా జమ్మలమడుగులో విజయవాడ వరద బాధితుల కోసం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. విజయవాడ వరద ముంపు సమస్యను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ డిమాండ్ చేశారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకొని వరద బాధితులకు కనీస సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి సహాయ సహకారాలు అందించాలి అన్నారు. ప్రధానంగా విజయవాడలో గత వారం రోజుల క్రితం జరిగినటువంటి పెను వరద కారణంగా లక్షల మంది నిరాశ్రమైనటువంటి సంఘటన, రాష్ట్రం మొత్తం బాధాకరణ జరిగినటువంటి సంఘటన. వీళ్ళు వరదల బాధితులకు ఆదుకోవాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించి వరద బాధితులకు సహాయం చేయడం జరుగుతోంది. ఇప్పటికే డివైఎఫ్ఐ నాయకత్వం విజయవాడలో వరద బాధితుల సహాయ కార్యక్రమంలో నిత్యం పాల్గొనడం జరుగుతోంది. వాళ్ళకి నిత్యావసర సరుకులు, వాళ్ళకి మెడిసిన్, వాళ్ళందరికీ ఆహార పొట్లాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం దీని ఒక జాతీయ విపత్తులాగా పరిగణించి ఎక్కువ శాతం ఆర్థికంగా సంబంధించి రాష్ట్రానికి ఆదుకొని వరద బాధితులకు తక్షణమే సహాయ కనీస సౌకర్యాలు చేపట్టి పాత విజయవాడలకు చేయాలని చెప్పేసి ప్రజలందరూ స్వచ్ఛంగా కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.